నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి చందమామ కథ ఏదైనా చెప్తారా? పూర్వం ఫ్రాన్స్లో కథ. చందమామ కథలు ఇలాంటివి ఉంటాయిగా. ఫ్రాన్స్లో, జపాన్లో, రష్యాలో, అదేదో దేశంలో, కువైట్లో, అదే టర్కీ దేశము, అలాంటి పేర్లు ఉంటాయి. ఇద్దరు అంటే చాలామంది జమీందారులు ఉండి చక్రవర్తికి అనుగుణంగా పనిచేసేవాళ్ళు. కొంచెం పక్కపక్క గ్రామాలకి జమీందారులుగా ఉన్న ఇద్దరు జమీందారుల ఇళ్లలో ఒకేసారి మగపిల్లలు పుట్టారు. మరి పక్కవేం కాదు, ఒక మాదిరి దూరం ఉంది. అయితే ఏదో సందర్భంలో వీళ్ళిద్దరు జమీందారులు ఇద్దరు కలుసుకుని నాకు అబ్బాయి పుట్టాడు అని చెప్పుకున్నారు. మీ అబ్బాయి ఏ రోజు పుట్టాడంటే ఫలానా రోజు 11వ తారీఖు ఆదివారం అంటే నాకు అబ్బాయి 11వ రోజు ఆదివారమే పుట్టాడు. మీ అబ్బాయికి పేరేం పెట్టావు, మీ అబ్బాయి ఎలా ఉన్నాడంటే మా అబ్బాయి తెల్లగా బొద్దుగా బాగున్నాడు అని ఈయనో పేరు ఆయనో పేరు చెప్పారు. అమీస్, అమిల్. ఒకడు అమిస్, ఒకటి రెండో వాడు అమిల్. బాగున్నాయిగా. అబ్బా భలే తమాషాగా మనం పేర్లు కూడా ఒకటే పెట్టాం అని మాట్లాడుకున్నారు. తర్వాత 4 ఏళ్లకో 5 ఏళ్లకో 3-4 ఏళ్లకి మళ్ళీ ఓసారి కుటుంబాలతో సహా కలుసుకున్నారు. తీరా చూద్దురు కదా, ఈ అమిస్ అమిలు దాదాపుగా కమల పిల్లలల్లే ఉన్నారు. ఒకే ఎత్తు, ఒకే రంగు, నీలం రంగు కంటిపాపలు. గబాలు చూస్తే ఒకటే రకం బట్టలేస్తే ఒకటే అనుకుంటాం. ఓకే. ఆ కవల పిల్లల్లాగా ఉండేసరికి ఇదేదో అపూర్వ సహోదరులు, ఎక్కడో ఒక తల్లి గర్భవాసాన్ని పుట్టవలసింది, భగవంతుడు ఇట్లా 2 గర్భాల్లో పడేశాడని వీళ్ళిద్దరూ, ఆ తండ్రులిద్దరూ ఒకే దేవాలయంలో ప్రార్థనలు కూడా చేశారు సంతానం కోసం. దేవుడు ఇట్లా వీళ్ళని సెపరేట్ చేశాడు, వీళ్ళని ఇట్లా మనం కలిపి ఉంచాలని వాళ్ళిద్దరిని ఒకే గురుగారి దగ్గరికి పంపారు. వాళ్ళిద్దరూ అమిత గాఢమైన ప్రాణ స్నేహితులుగా మారారు. ఒకళ్ళని చూస్తే రెండో వాళ్ళని చూడక్కర్లా. పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళు ఏం చేశారు, చక్రవర్తి దగ్గర ఉద్యోగాల్లో చేరారు. జమీందారుల పిల్లలు చక్రవర్తిని సేవించడం ఆ రోజుల్లో ఉండేది. ఇవి జమీందారులు అంటే వీళ్ళకేం పడిపోదు బోల్డంతా, ఏదో చిన్న గ్రామము, కొంచెం నడుస్తూ ఉంటుందన్నమాట. ఇలా చక్రవర్తి దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద అధికారులుగా అయ్యి సంపాదించుకుని మళ్ళీ తమ గ్రామాలకి కొంత వయసు వచ్చాక 40-45 దాటాక ఇంకా ఉండేవాళ్ళు కాదు, సేవలో ఉంచుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మన ఎయిర్ ఫోర్స్ వాటిలలో ఎలాగా ఏజ్ దాటాక ఉంచరు, అట్లా యుక్త వయసు రాగానే 20 ఏళ్ళు వచ్చేసరికల్లా చక్రవర్తి సేవలో చేరిపోయారు ఇద్దరు. చేరితే అమీస్కి ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమీస్ ఒక దూర బంధువుల అమ్మాయి, ఓ జమీందారు కూతురి, చాలా బాగుంది అమ్మాయి, ప్రేమలో పడ్డాడు. సరే వరించి తనంతట తను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఏం పెద్ద వరణ లేదు, ఏమీ లేదు. మొగుడంటే ఒక చిన్న చూపు కూడా ఉండేది. దాని తోడు ఈ అమిసు అమిలు ఇద్దరు గాఢ స్నేహంగా ఉండటం, కలిసి తినటం, కలిసి ఉండటం, కలిసి చేయటం ఇతను చూస్తే అయిష్టంగా ఉండేది. ఏమిటి పెళ్ళంతో ఉండకుండా వీళ్ళతో ఉంటాడు అనిపించేది. తనతో ఉన్నా తనేమంత ప్రేమగా ఆవిడ ఉండేది కదా. ఒక రెటమతపు ధోరణి, కొద్దిగా పుల్ల విరుపు పద్ధతి. కొంతమంది ఉంటారు అట్లా, మొగుళ్ళతో బాగుండరు కానీ మొగుళ్ళు ఎవరితోటి బాగుండకూడదు అనుకుంటారు. ఇలాంటి ధోరణి ఉంటుంది. ఈ కొంతకాలం గడిచేసరికల్లా అమీస్ పెళ్లి చేసుకున్నాడు. అమీల్కి రాకుమార్తె మీదే ప్రేమ ఉంది. అప్పుడప్పుడు చెప్పేవాడు, రాకుమార్తె నన్ను ఎక్కువ ఆకర్షిస్తోంది అని. అయితే ఏమైంది, ఇతను భార్య గర్భవతి అయితేనో ఏమో అత్తవారింటికి వెళ్తూ ఏం చెప్పాడంటే, నువ్వు నీ ప్రేమను నువ్వే దాచుకో, బయట పెట్టబోక, నేను వచ్చాక ప్రభు చక్రవర్తి దగ్గర ఏదైనా మాట్లాడడం కుదురుతుందేమో చూద్దాం, ప్రమాదం అని చెప్పి అతను అత్తవారింటికి వెళ్ళిపోయాడు. అవేమి ఇలా వెళ్ళి అలా వచ్చేసేవేం కాదు, 3 నెలలు 2 నెలలు పట్టేది. సెలవు తీసుకొని వెళ్ళాడు. అయితే ఈ లోపల ఏమైంది, ఈ అమిలు ఒక ఉద్యానవనానికి రాకుమార్తె వెళ్ళినప్పుడు ఆమె వైపు రెప్ప వాల్చకుండా నుంచొని చూస్తూ ఉండేసరికల్లా ఆవిడ కళ్ళు ఎగరేస్తుంది. ఇతనికి ఆ అమ్మాయి తనకేదో సైగ చేస్తోందని అర్థం. అయితే అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక ఉత్తరం రాసి ఫలానా చోట కలుసుకుందాని రమ్మ, నువ్వంటే నాకు కూడా ఇష్టం అని చెప్పింది. వీళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకోవటం మొదలుపెట్టారు. రాకుమార్తె అమిల్ కలుసుకుంటుంటే ఏమైంది, ఒక ఉద్యోగి ఒకడు ఇది చూసేసి చక్రవర్తికి ఫిర్యాదు చేశాడు, ఇతను రాకుమార్తెని కలుస్తున్నాడు అని. అట్లా కలవకూడదు, అవన్నీ చేయడానికి వీల్లేదు, ప్రేమల్లో గీమల్లో ఉండడానికి వీల్లేదు. రాజోద్యోగుల్లో ఒకడు పోయి రాజకుమార్తెతోటి కలిసి తిరుగుతానంటే ఎందుకు ఒప్పుకుంటారు, ఊరుకోరు కదా. ఈ ఉద్యోగి ప్రభువుకి రిపోర్ట్ చేసేసరికల్లా ఆయన అన్నాడు, అతను చెప్పాడు, అబ్బాయి కాదు నేనేం రాజకుమార్తెని కలవలేదు కాదన్నాడు. అనేసరికి ఉద్యోగి అన్నాడు, అంటే నేను అబద్ధం చెప్పానేనా, నేను అక్షరాల అమీల్ని చూశాను, రాకుమార్తెని అక్కడ చూశాను, ఆమె ఆ రోజు కట్టుకున్న బట్టల రంగుతో సహా నేను చెప్పగలను. రాజకుమార్తె రోజు బట్టలు ఇది ఉంటుంది ఆవిడికి ప్రోటోకాల్, అవును అని ప్రూఫ్ అయితే ఉన్నట్టే. అనేసరికల్లా ఇతను మళ్ళీ ఓటర్ ఇచ్చాడు, కాదన్నాడు.
అమిత్ ఏం చెప్పాడు, నేను వచ్చేదాకా రివీల్ చేయొద్దన్నాడు కదా, రివీల్ చేయకుండా ఉందామనుకున్నాడు కానీ ఆ ఉద్యోగం ఒప్పుకోవాలి. అయితే నాతో ద్వంద్వ యుద్ధానికి సరేనా, నువ్వు దమ్ముంటే నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు అబద్ధం ఆడేవాడివి, భయంతో ఓడిపోతావు అనేసరికల్లా ఇంకేం చేయాలో తెలియదు. అప్పట్లో ఈ ఫ్రాన్స్ కథల్లో ద్వంద్వ యుద్ధాలు చాలా కనపడతాయి. అక్కడ వాళ్ళ సిస్టమ్ ఏంటంటే ఎవడైతే తప్పు చేస్తాడో వాడికి లోపల ఒక బెదురు ఉంటుంది, ఓకే, దైవం పట్ల భయం, వాడు ఓడిపోతాడు. పిస్టల్ పెట్టి కూడా కాల్ చేసుకునేవాళ్ళు, అలాంటివి కూడా ఉండేవి. కత్తి యుద్ధాలు ఉండేవి. ద్వంద్వ యుద్ధానికి రా అని పిలవడం అవి ఇంగ్లీష్ కథల్లో చాలా చోట్ల కనపడతాయి మనకి. అక్కడి నుంచి సరే ద్వంద్వ యుద్ధానికి ఒప్పుకున్నాడు. సాయంకాలం అయ్యేసరికల్లా ఒక 4:30-5 గంటలు అయ్యేసరికల్లా ఆమెస్ వస్తున్నట్టుగా వార్త వచ్చింది. ఇతను ఏం చేశాడు, ఇంటి దగ్గర ఉండకుండా ఆ మేఘాల మీద దీనికి పరిగెత్తాడు, అంటే మన ఏమంటారు పొలిమేరల దాకా వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆమె కంగారు పడిపోతూ, ఎందుకు వచ్చేసాను అనుకున్నావు, ఈ ద్వంద్వ యుద్ధం కబురు నాకు తెలిసిపోయింది, నువ్వు ఓడిపోతావు, నీది పొరపాటు, నేను వచ్చేదాకా తొందరపడద్దు అని చెప్పే నీకు, అయినా నువ్వు అలాగే చేసావు. నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు నా భార్య పటాలం వెనకాల వస్తోంది, నా ప్లేస్లో నువ్వు ఇక్కడ ఉండిపో, నీ ప్లేస్లో నేను వెళ్ళిపోతా, నీ కవచం నాకు ఇచ్చేసే, నేను కవచం వేసుకుంటే మన ఇద్దరిని గుర్తుపట్టరు, నేను నా భార్యతో ఇంకా దారిలో ఉన్నాను అనుకుంటారు, ఇది ఎవ్వరికీ తెలియదు. నువ్వు భయంతో ఉన్నావు, తప్పు చేశానన్న భయం, దొరికిపోయానన్న భయం, ఓడిపోతావు నువ్వు, నేను ఓడిపోను, నాకే భయమూ లేదు, యుద్ధం మామూలుగా చేసి వస్తాను అంతేనని ఈ అమిల్ని దీంట్లో ఉంచేసి ఆ దీని దగ్గర రాచబాట దగ్గర వదిలిపెట్టేసేసి నా గుర్రం పట్టుకుని నువ్వు ఇక్కడ ఉండని ఇతని గుర్రం వేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అమిస్ వెళ్ళిపోయి ఏం చేశాడు, ద్వంద్వ యుద్ధానికి చీకటి పడ్డాక చేస్తారు. ద్వంద్వ యుద్ధానికి దయ్యారు ఇద్దరు. అతను మంచి బట్టలు చక్కగా వేసుకున్నాడు, గట్టిగా కవచం కనపడకుండా. వీళ్ళిద్దరిలో తేడా తెలియదు కాబట్టి ఉద్యోగి ఓడిపోయాడు. ఎందుకంటే అమిస్ చాలా బలశాలి, మంచి యుద్ధనీతి తెలిసినవాడు. సరే, ఇంతలో ఏమైంది, రాకుమార్తె ఏమందంటే ఇతను ద్వంద్వ యుద్ధానికి నిలిచాడు, నాకు కూడా ఇతనంటే మనసు ఉంది అని పబ్లిక్లో చెప్పేసింది, నేను ఇతన్నే వివాహం చేసుకోదలుచుకున్నాను అని. ఓకే, వివాహానికి ప్రకటన ఇచ్చారు. సరే, రాజుగారు కూడా ఇట్లా సత్యానికి నిలబడ్డాడు కాబట్టి ఇతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. సరే, పెళ్ళి అయిపోయింది. అమిస్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అమిల్కి రాజకుమారికి పెళ్లి చేశారు. మరి ఇతను అంటే అప్పటికప్పుడు చేసేయలేదుగా పెళ్లి ఏర్పాట్లు, 4 రోజులు పడుతుంది. అయితే ఈ భార్యాభర్త ఇద్దరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక చోట చేరాక అమిల్ చెప్పాడనమాట, నా స్నేహితుడు నా కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు, మన కోసం చేశాడు అని చెప్పి చాలా ఎక్కువ ప్రేమగా ఉండేవాళ్ళు. అయితే ఏమైంది, కొంతకాలం కలిసి ఇక్కడే ఉన్నారు వీళ్ళు. 40 వచ్చాక వాళ్ళు కూడా సంపాదించుకుని 40 రాగానే ఎవళ్ళు ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమిస్ భార్యకి, అమ్మయ్య ఇప్పుడైనా సరే ఈ ఫ్రెండ్స్ పీడ విరగడైంది అని చెప్పి ఆవిడ తన పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. ఈ అమిల్కి కూడా 2 కుమారులు పుట్టారు. వాళ్ళకు 2, వీళ్ళకు 4 పిల్లలు పుట్టారు. ఈయన తన ఊరు వెళ్ళేసరికల్లా ఈయనకి కొంచెం కుష్ఠవ్యాధి వచ్చింది అమిస్కి. కుష్ఠవ్యాధి వచ్చేసరికల్లా భార్య అతనికి ఏమీ వైద్యం చేయించేది కాదు. ఏం వైద్యం చేయించినా ఇంతే కదా అని చెప్పి ఇంటికి భవనానికి దూరంగా ఒక సావిడి వేయించి ఆ సావిట్లో అతన్ని పెట్టేది. పెడితే ఇతను ఏమన్నాడు, ఉంటా నేను ఇక్కడే, వేళ పట్టున నాకు ఆహారం ఇచ్చి వేళకి నాకు సపర్యలు కనుక చేస్తే ఉన్నన్నాళ్ళు నేను హాయిగా సంతోషంగా ఉంటాను కదా అంటే, సపర్యలు ఎవడు చేస్తాడు, నీకు అన్నం పెట్టడమే ఎక్కువ అనేది పెళ్ళ. బతుకున్నంతకాలం బతుకుంటాడని పిల్లల్ని కూడా అతని దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు. అంటుకుంటుందని పిల్లలు భయపడతారు. రెండోది, ఆవిడకి అలా భర్తతో స్నేహంగా ఉండే తీరే లేదు. పోతే పోతాడు, ఇంత జమీ ఉంది, సంపాదించుకొచ్చాడు, అందుకంటే ఏం కావాలి జీవితానికి, ఇలాంటి వాళ్ళని చూడం మనం ఇప్పుడు కూడా చూస్తాం గారు. ఇతను ఇలా ఉండగా ఏమనుకున్నాడంటే, ఇక ఆయనకి ఎవ్వరూ మనుషులు కనపడక, అయిన వాళ్ళు కనపడక, స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి స్నేహితుడు దూరం అయిపోయాడు. అతను ఊరు అతను వెళ్ళిపోయాడు. ఈ జబ్బుతో నేనేం చేస్తాను, ఇంట్లో భార్య ప్రేమగా ఉండి కాస్త ఆనుపాను కనుక్కుంటుంటే జీవితం వెళ్ళేది. దాంతో ఏమన్నాడు ఆ పనిచేసే కుర్రాళ్ళని, అరే బాబు మీరు నాకేమీ చేయొద్దురా, మళ్ళీ ఆవిడ పెట్టేది కూడా పంపించకండి, తీసుకురాపోకండి, నన్ను మోసుకెళ్ళండి చాలు. వీళ్ళకి ఏంటంటే ఉద్యోగులకి జమీల్లో సొంతానికి కొన్ని ఎకరాల పొలాలు ఇస్తారు. వాళ్ళ పొలం నెల జీతం హడావిడేం ఉండదు వాళ్ళకి. ఆ పొలాలు వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటారు. ఆ పొలం మీద వచ్చే హైవేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, వీళ్ళు ఇక్కడ పనిచేస్తారు. నెల జీతాలు అవి కాదు.
అట్లా ఈ పొలం ఎకరాలు రాయబడి ఉన్న ఇద్దరు పనివాళ్ళు ఈయన మంచం మోసుకుని సమీల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటానికి ఒప్పుకున్నారు. ఈయన మధ్యదారిలో ఏం చేస్తాడు, ఈయన దగ్గర డబ్బులు లేవు, భార్య అతనికి డబ్బు ఇవ్వదు, ఆహారం ఇవ్వదు, అడుక్కుంటూ ముష్టెత్తుకుంటూ పాపం అలా ఎలాగో ఆ 4 కార్ల మంచం మీద పడుకుని కొన్ని రోజులకి ఎప్పటికో అమీల్ వాళ్ళ ఊరు చేరేసరికి అమీల్ ఆశ్చర్యపడి, ఇంత జబ్బు చేసిందా, కాళ్ళు చేతులు ఇట్లా తినేసి ఉన్నాయి నీకు, అయ్యో ఎలా ఉంటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఆవిడ సరిగ్గా చూడకపోతే నువ్వు ఇక్కడే ఉండు నా దగ్గరే అని చెప్పి అతనికి వెంటనే ఒక వైద్యుడిని పిలిపించి ఆ వ్రణాలన్నీ శుభ్రంగా దగ్గరుండి కడిగించి కట్లు కట్టించి శుభ్రంగా కడుపు నిండా ఆహారం పెట్టి ఆ పని వాళ్ళు ఇద్దరిని ఒరే మీరు ఇక్కడ ఉంటారా వెళ్ళిపోతారా అన్నాడు. వెళ్ళిపోతామంటే వాళ్ళకి డబ్బు ఇచ్చి పంపించేసాడు. నా దగ్గర పని వాళ్ళు ఉన్నారు, మా ఊళ్ళో సేవ చేసేందుకు మనుషులు తక్కువ లేరు, ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి చేయిస్తానని, అయినా నా స్నేహితుడికి నేను స్వయంగా చేసుకుంటా, నా కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఒకవేళ అప్పుడు ద్వంద్వ యుద్ధంలో ఓడిపోయి ఉంటే చచ్చిపోయేవాడు కదా, అంతేగా, ఎంతో బాగా జాగ్రత్తగా చూసుకునేవాడు. సరే వీళ్ళిద్దరూ స్నేహంగా కొద్ది రోజులు ఉన్నాక ఒకనాటి రాత్రి అమీస్కి ఒక కల వచ్చింది. ఒక దేవదూత కనపడింది కల్లో. తెల్లవారుజామున 5:30, 5:30 కాసేపట్లో మెలకు వస్తుంది అనగా ఒక దేవదూత పెద్దగా ఎత్తుగా, ఆ ప్రాంతాల్లో దేవదూతలు కనపడ్డాలి, ఏంజల్స్ ఎక్కువ కనిపిస్తాయి. రెక్కలున్న ఒక అందమైన దేవదూత ఏం చెప్పిందంటే, నీ జబ్బు పోయేందుకు ఒక మార్గం ఉంది అమీస్, నీ స్నేహితుడి కుమారులు ఇద్దరినీ చంపి ఆ రక్తం రాసుకుంటే ఇది తగ్గిపోతుంది అని చెప్పేసరికి ఇతను వద్దు వద్దు వద్దు, నా కోసం ప్రాణం ఇస్తాడు, వాడి పిల్లల్ని చంపటం ఏమిటి, వద్దు వద్దు అన్నాడు. గట్టిగా అరుస్తున్నాడు. ఈ తెల్లవారిపోతుంది కదా, అమీల్ లేచి వచ్చి స్నేహితుడు ఏదో వద్దు వద్దు అంటే, ఏమిటి అమీస్ ఏం వద్దంటున్నావు, ఏం జరిగింది, ఏం కనపడింది నీకు అని అడిగితే అతను వలవలా ఏడుస్తూ, ఎవరో దేవదూత కనపడింది, నీ కుమారుల నెత్తురుతోటి నా జబ్బు తగ్గుతుందిట, ఇంత దుర్మార్గమా, 50వ పడిలో పడుతున్నాను, నా జబ్బు తగ్గడానికి పసిపిల్లల రక్తం రాసుకుంటాను, ఇంకా ఇప్పుడే 10-12 ఏళ్ల పిల్లలు నీ పిల్లలు, అదే వద్దు వద్దంటున్నాను అనేసరికల్లా అమీల్కి అనిపించింది, వీడు నా కోసం ప్రాణం ఇవ్వదలుచుకున్నాడు, వీడిని బతికించడానికి పిల్లలు మళ్ళీ పుట్టరా అనిపించేసింది. అనిపించి ఏం చేశాడు, తెల్లవారాక భార్యని ప్రార్థనా మందిరానికి వెళ్ళు, నువ్వు ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్ళమన్నాడు, దేవాలయం ఏదో ఒక టెంపుల్ వెళ్ళమని. కొడుకులు ఇద్దరు ఆడుకుంటూ ఉంటే ఇద్దరికి ఏదో తినడానికి పెట్టి గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద పిల్లలిద్దరి కుత్తుకలు కోసేసి ఆ నెత్తురు ఇట్లా పట్టుకొచ్చి ఇతని వ్రణాలకు పూసేసాడు. పెద్ద కేకలు పెట్టాడు అమీస్, అయ్యో ఏం చేసావు, ఎంత పని చేసావు నువ్వు, ఇలాంటి పని చేసావేమిటి, పిల్లలని కేకలు పెట్టినా ఇక మొత్తం పుండంతా మాయమైపోయి మామూలుగా వచ్చేసినాయి చేతులు కాళ్ళు. పద నా భార్యను కలుసుకుందామని చెప్పి ఇతను వెంబడి పెట్టుకుని ప్రార్థనా మందిరం దగ్గరికి వెళ్ళాడు. మామూలుగా నడిచొస్తున్న అమీస్ని చూసి ఆశ్చర్యపోయింది రాజకుమార్తె. ఎట్లా నడుస్తున్నాడు, ఏం జరిగింది, ఇలాంటి మిరకిల్ ఎలా జరిగింది అని సంతోషంగా అడిగింది. తన భర్తకి ప్రాణదాత అన్న ప్రీతి ఉంది, ప్రాణ స్నేహితుడు. అడిగేసరికల్లా అమీల్ చెప్పాడు, దేవదూత కల్లో కనపడి చెప్పింది, పిల్లల నెత్తురుతోటి రాస్తే తగ్గిపోతుందని, నేను ఆ పని చేశాను నా స్నేహితుడిని రక్షించుకోవడానికి అనేసరికల్లా ఆవిడ దుఃఖంతో కుమిలిపోయింది. నన్ను ఎందుకు పంపించేసావు, నన్ను కూడా అక్కడే ఉండనిస్తే నేను కూడా చేసేదాన్ని కదా, ఇతను నీ ప్రాణదాత, నిన్ను బతికిచ్చినవాడు, ఏం చేస్తాం, అతని కోసం ఏదైనా చేసేవాళ్ళం, నన్ను ఎందుకు పంపించేసావు, పిల్లల్ని ఆఖరి చూపైనా చూసేదాన్ని కదా అన్నది. కానీ ఆ పిల్లల్ని తలుచుకొని పిచ్చి ఏడుపు వచ్చేస్తుంది ఆవిడికి. దుఃఖం అణుచుకుంటూ ప్రార్థన ముగించుకుని ముగ్గురు ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఆవిడ పిల్లల శవాలు మరి తర్వాత చేయాలా, కొంతమంది పని వాళ్ళందరినీ సిద్ధంగా ఉండమని ఈవిడ పిల్లలు డెడ్ బాడీస్ చూడడం కోసం గదిలోకి వెళ్ళింది. హాయిగా ఆడుతున్నారు ఇద్దరు మంచం మీద కూర్చొని. ఆమె నిర్ఘాంతపోయింది, పెద్దగా కేకలు పెట్టింది, అమీల్ చూడండి ఇక్కడ ఏం జరుగుతోందో అని. వాళ్ళు పరిగెత్తుకొచ్చేసరికల్లా మెడ మీద ఇద్దరికి ఇట్లా ఎర్రటి చార్లు ఉన్నాయి తప్ప పిల్లలు శుభ్రంగా బతికే ఉన్నారు. ఆ దేవదూత వీళ్ళ స్నేహాన్ని పరీక్షించడం కోసం ఇలాంటిది పెట్టింది. అది చాలా ప్రచారమైందట. స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చేవాడికి భగవంతుడు ప్రాణం పోస్తాడు, వాళ్ళ నమ్మకం అన్నమాట అది. ఈ రోజుల్లో జరుగుతాయో జరగవో, కానీ నిజంగా అంత పని చేయటం. మొదట అతను తనకి పెళ్ళయింది, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉంది,
అయినా కూడా స్నేహితుడి ప్రాణం పోతుందేమో అని ఆ యుద్ధానికి సిద్ధపడి వెళ్ళాడు. తన పిల్లల్ని వదిలిపెట్టుకుని అయినా సరే స్నేహితుడిని రక్షించాలనుకున్నాడు రెండువాడు. ప్రాణ స్నేహితుల కథ బాగుంది కదా. చాలా బాగుంది రమ్మగారు, సూపర్, ఎక్సలెంట్ అనమాట. చందమామ కథలు బాగుంటాయి. స్నేహం విలువ చెప్పే కథ కదండి. అవును. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? బుక్ ఫెయిర్కి వెళ్ళాం కదా. అవునండి. బుక్ ఫెయిర్లో సిల్లంగేరి కథలు అని ఒక పుస్తకం పట్టుకొచ్చాను. ఇవి చందమామలో వచ్చినట్టు జ్ఞాపకం నాకు. బాగుంటాయి, చిట్టి కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొన్ని కథలు ఇవి మనకు తెలిసిన సంఘటనే అనిపిస్తుంది కూడా, అంత క్లోజ్గా అనిపిస్తాయి. సిల్లంగేరి జమీందార్ గారికి ఒక నమ్మకస్తుడు, ఎవరైనా వ్యవహారాలు చూసేందుకు ఒక మనిషి కావాలట. ఆయన బాగా ఆలోచించి వాళ్ళని వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇద్దరిని సెలెక్ట్ చేశాడు. కొంతమంది బహుశా దరఖాస్తులు పెట్టుకుని ఉంటారు. అప్పుడు చెప్తే ఇప్పుడు మేము చూడగలం అని చెప్తారు కదా, ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఆఫీస్ మేనేజర్స్. ఓకే, సరే అయితే ఈయన ఏం చేశాడు, ఇద్దరిని సెలెక్ట్ చేశాడు. పేర్లు కొంచెం అటు ఇటుగా చెప్తాను, ఖచ్చితంగా పేర్లు గుర్తులేవు నాకు. పర్వాలేదండి, మాకు స్టోరీ ఇంపార్టెంట్ మీది. అయితే ఈ శంకరయ్య కనకయ్య అని ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన ఏం చేశారంటే వాళ్ళని తన దగ్గర పిలిచి వాళ్ళ సంగతి సందర్భాలన్నీ కనుక్కొని, సామాన్యమైన కుటుంబాల వాళ్ళు, కొంచెం బుద్ధిమంతులు. సరే ఇద్దరికి చెరుకో గేదె, చెరుకో 10 కోళ్ళు 500 రూపాయలు ఇచ్చారు. 10 కోళ్ళు 500 బాగుంది ఇచ్చి 6 నెలలు ఉంచుకోండి. 6 నెలలు సద్వినియోగం చేయండి వీటిని. 6 నెలల తర్వాత నా గేదె, నా కోళ్ళు, నా డబ్బులు నాకు ఇచ్చేయాలి. ఓకే, 3 ఇచ్చేసేయాలి నాకు. ఈ 6 నెలలు వీటిని మీరు సద్వినియోగం చేసుకోండి. బాగుంది అని చెప్పి ఇచ్చారు. నైస్. సరేగా కాలం గడిచిపోయింది. 6 నెలలు గడిచినాయి. 6 నెలలు అయ్యాక ముందు మన జమీందార్ గారు శంకరయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈయన వెళ్ళేసరికల్లా వాళ్ళది ఒక పురాతన పాత ఇల్లు, మరి ఒక పెద్ద రకపు గుడిసె అనమాట. బయట కొంచెం వరండా గిరండా ఉన్నాయి. ఓ గేదె పక్కన కట్టేసింది. ఏవో కోళ్ళు అటు ఇటు 1, 2 కనపడుతున్నాయి. పనివాడు ఒకడు పేడ తీసుకొచ్చి, అంటే గేదె తాలూకు పేడ చెత్త తీసుకొచ్చి అంతా ఊడ్చి అప్ప తీసుకెళ్ళి బయట రోడ్డు అవతల ఉన్న పెంట పోగులో పారేసి వస్తూ కనపడ్డాడు ఈయనకి. లోపలికి వెళ్ళాడు. లోపల వాళ్ళ ఆవిడ పిల్లల్ని ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి. పిల్లల్ని చుట్టూతా పెట్టుకుని పిల్లల్ని ఆడించుకుంటారు. ఆవిడ మెడలో మంచి ఘనమైన వస్తువు ఒకటి కనపడుతుంది, ధగధగలాడుతూ కనపడుతుంటే జమీందార్ గారు లోపలికి వెళ్ళారు. ఏమయ్యా శంకరయ్య, ఏమిటి సంగతులు, ఏం చేసావు, ఏమిటి సంగతి సందర్భం అని అడిగితే చాలా మొహమాట పడి, అయ్యా ఏం చేయనండి, ఆ గేదె పాలు ఏదో కాస్త తాగుతున్నారు పిల్లలు, వాళ్ళు సరదాగా బాగానే ఉంది. మరి మీరు ఇచ్చిన 500తో నేను ఎంత చెప్పినా వినలేదు. మా ఆవిడ నగ చేయించేసుకుందండి. 6 నెలల ఉన్ననాళ్ళైనా నన్ను నగ పెట్టుకొని ఇవ్వమని 500 పెట్టి నగ చేయించి మెడలో పెట్టుకుంది. మరి కోళ్ళేమో ఏవో గుడ్లు పెట్టి 1, 2 కొన్ని పిల్లలు అయ్యాయి అనుకోండి. మధ్యలో చుట్టాలు వచ్చారని ఒక 4 కోసేసామండి. ఒక 4-5 కోళ్ళు ఉన్నాయి. గుడ్లు ఎప్పటికప్పుడు పిల్లలకి అట్లు పోసి పెట్టేస్తుంది. 4-5 కోళ్ళు ఉన్నాయి. ఒకటి ఎరా తప్పి తగిలి పిచ్చుకలు పిల్లలు అయినవి ఏవో 1, 2 కొంచెం పక్కగా అక్కడ ఇక్కడ తిరుగుతున్నాయి. మరి మీరు ఇచ్చేయాలంటే ఆ 4-5 కోళ్ళనే ఇవ్వగలనండి, గేదెని ఇచ్చేస్తాను. బంగారం మా ఆవిడ మెడలో ఉన్న వస్తువుని అమ్మేసి మరి మీకు వెనక్కిస్తానండి అన్నాడు. ఈయన హతాశుడైపోయాడు. వీడేదో మేనేజ్మెంట్ చేస్తాడనుకుంటే వీడేం సద్వినియోగం చేసుకోవాలా. తనకు ఉచితార్థం వచ్చిన దాన్ని మనం ఉచితంగా వస్తే వెంటనే వాడేసుకున్నామనుకో, ఇంకేమిటి సద్వినియోగం అంటే ఖర్చు పెట్టుకోవటమా? ఖర్చు పెట్టుకోవటం సద్వినియోగం ఒకటి కాదుగా, ఉంచుకోవాలా. వీడు లాభం లేదు. ఇక వాడే ముద్ర ఇచ్చాడు అని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికల్లా వాళ్ళ ఆవిడ చీర పైకి ఎగ్గట్టుకుని పిడకలు కొడుతోంది. అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు వాకిలి బాగానే ఉన్నాయి. బోల్డ్ అన్ని కోళ్ళు ఇంకా తిరుగుతున్నాయి. కోడి పిల్లలు, ఓ తల్లి కోడి తిరుగుతోంది, అన్ని పిల్లలు అటు ఇటు తిరుగుతున్నాయి. కొన్నేమో గంప కింద ఏదో కిచకచకిచ శబ్దాలు వస్తున్నాయి. కోళ్ళని లోపల పెడితే ఒక సౌండ్ వస్తూ ఉంటుంది కదా ఎక్కువ ఉంటే. వెళ్తే దండం పెట్టాడు కనకయ్య గారు. సరే బాబు, ఏమిటి కనకయ్య, ఏం చేసామంటే, అయ్యా మీరు ఇచ్చిన డబ్బులు వస్తువుల వల్ల చాలా బాగుపడ్డామండి. అంతకుముందు ఆసరా లేకుండా ఉన్నాం. అదే మరి మీరు ఇచ్చిన 500 నుండి చుట్టుపక్కల రైతులకు అప్పులు ఇచ్చాను, వడ్డీ వెనకేసుకున్నానండి, మీ డబ్బులు మీకు ఇచ్చేయగలను. 500ని ఎంతమందికి అప్పిచ్చాడు ఆయన? 55 రూపాయలకి రూపాయి వడ్డీ చొప్పున ఇచ్చిన 6 నెలలకి ఒక్కొక్క చోట నుంచి డబ్బు వస్తుందా? అదే కదా. ఇచ్చానండి. అక్కడి నుంచి గేదె రోజు పాడేముకున్నాం. గేదె పోషణకు సరిపడా ఉండి మేము ఇంట్లో కాసిన పాలు పెరుగు తాగలిగి 10 రూపాయలు వచ్చినాయండి. దాని మీద కూడా
కోళ్ళని గుడ్లని పొదగేసాం. 100 కోళ్ళు అయ్యాయండి. కోళ్ళు బోళ్ళు పిల్లలు పెడతాయి కదా. అవును. సరే 100 కోళ్ళు అయ్యాయి. మీ 10 కోళ్ళు మీకు ఇచ్చేయగలను. ఏమో మరి ఇంత బాగుపడ్డావు, మీ ఆవిడ పేడతో పిడకలు కొడుతోంది, మెళ్ళో బంగారం గీకారం ఏమీ చేయలేదంటే, అబ్బే లేదండి, మా ఆవిడ ఇల్లు వాకిలి లేకుండా మనకు బంగారం ఎందుకంది, కాస్త డబ్బులు వెనకేసాం కదండి, మీ దయ వల్ల కోళ్ళు మిగిలిపోతాయి కదా, వాటితోటి తతమా మెల్లిగా ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నాక అప్పుడు బంగారం చేయించుకుంటామండి. మరి డబ్బులు కనపడతాయి కదా, మీ ఆవిడ పిడకలు ఎందుకు కొడుతోంది అన్నాడు ఆయన. అదేముందండి, వస్తువు వృధా చేయకూడదు కదా, పిడకలు పొయ్యిలోకి వస్తాయి, మన పొయ్యి సరిపడా పోగా దానిలో పెట్టుకోగా మిగిలిన 4 పిడకలు పైకి వేసుకుంటే పైనుంచి ఇంకేదైనా వస్తువు అదనంగా వస్తుంది. ఎవరికైనా పిడకలు ఇస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న మినపప్పు కందిపప్పు వస్తుంది, ఖర్చుకు సరిపోతుంది కదా, ఊరికే ఖాళీగా కూర్చోటం ఎందుకండి, పాలేడని పెట్టుకోలేదా నువ్వు అన్నాడు. ఇంతోటి ఓగేదే 4 కోళ్ళకి పాలేదు ఎందుకండి, మేమిద్దరం ఉన్నాం కదా అన్నాడు. అనేసరికి రాజుకు భలే నచ్చింది. వెంటనే కనుక ఏం చేశాడు, గేదెని తీసుకొచ్చి వాకిట్లో నుంచో పెట్టేశాడు. 10 కోళ్ళని ఒక గంపకెత్తిచ్చి ఇదిగోండి మీ 10 కోళ్ళు అని చేతిలో పెట్టాడు. 500 ఇచ్చేశాడు. బాబా. ఆయన సంతోషించి, జమీందారు నీ 10 కోళ్ళు నువ్వే ఉంచుకో, నీ 100తో పాటు ఇవి ఉంటాయి, గేదెని మీ ఆవిడ చేస్తున్న సేవకి మెచ్చుకుని ఇచ్చేసాను. ఇచ్చాను. ఈ 500 నీ తొలి జీతం అనుకో, ఈ 6 నెలలు నువ్వు నా కోడిని నా కోళ్ళని నా గేదెని సంరక్షించినందుకు ఈ 500 నువ్వే ఉంచుకో, ఉద్యోగంలో చేరు వచ్చి అని చెప్పి. ఓకే, బాగుంది. మేనేజ్మెంట్ అది చూడు, చిన్న కథ. మనం మన జీవితంలో ఆలోచించుకుందాం దీన్ని. ఖచ్చితంగా మనం ప్రతి వాళ్ళు మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి మనమే సింహావలోకనం చేసుకోవాలి. మన దగ్గర 1,00,000 వస్తే మనం అట్లా యాక్ట్ చేస్తున్నాం, మనకు 50,000 వస్తే ఏం చేస్తున్నాం, మనకు 10,000 ఎవరైనా ఇస్తే ఇమీడియట్గా దాన్ని వాడేస్తాం మనం. అవును. ఇప్పుడు ఈ నెల ఖర్చు మనకు నెలసరి ఖర్చు ఒక 4,000 అనుకోండి, ఎక్స్ట్రా డబ్బు కనపడింది కాబట్టి వాడేయకుండా ఇంకో నెలకు సరిపడా దాన్ని ఉంచుకుందామన్న ఊహ చేస్తామా మనం? చాలా తక్కువ అండి, చెయ్యం. మనీ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఇలా చేయాలి. ఇదేదో కోళ్ళు గేదెలు లెక్కలాగా ఎలా చేస్తామని పోట్లాడతారు. ఎవరి జీవితానికి సరిపడా వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. అవును. ఎప్పుడు కూడా ఫ్యూచర్ డబ్బు విషయంలో అది ఆలోచించిన వాడే ఎప్పటికీ కింగ్గా ఉంటాడు. వాడు ఏ పరిస్థితుల్లోనూ కుదేలవడు. ఎప్పుడు వాళ్ళదే పైచేయిగా ఉంటుంది జీవితంలో. చెడిపోయే మాటే లేదు. ఎక్స్ట్రా వచ్చిన డబ్బులు పాత పెట్టుకుంటారట. ఇది వరకటి పాతకాల కథల్లో అలా కనపడేది. బంగారము డబ్బు ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, భూమిలో గొయ్యి తీసి ఇంట్లోనే ఒక పక్కన పాత పెట్టి ఉంచుకునేవాళ్ళు. ఎంత ప్రాణాల మీదకి వస్తేనే తప్పిస్తే దాని జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. రోజువారీ ఉన్నవాటితో నడిపించుకుంటూ ఉండేవాళ్ళు. ఎంత ఉంటే అంత. పూర్తిగా ప్రాణావసరం వస్తే కింద ఉంటుంది. అది చూడండి, పాత ఆలోచన కదా. ఈ ఆలోచన పెట్టుకోండి. ఎక్కడైనా పిల్లలు పెట్టే రకంగా డబ్బుల్ని మదుపు పెట్టడం ప్రాక్టీస్ చేయండి. కోళ్ళు పిల్లలు పెట్టంటే డబ్బులు కూడా పిల్లల్ని పెడతాయి. ఆలోచిస్తే పెట్టించాలి మనం. ఎక్కడ పెడితే డబ్బులు పిల్లల్ని పెడతాయో చూసుకుని అక్కడ పెట్టండి. వాడు నువ్వు 1,00,000 ఇవ్వు నేను 50,00,000 ఇస్తా అనేవాడిని నమ్మకండి. అస్సలు. నువ్వు 10,000 పెట్టు, సంవత్సరానికి నీకు 12,000 ఇస్తా అన్నవాడిని నమ్మండి. అందులో ఇంకా ఎంతమంది ఉన్నారో చూడండి. అలాంటి వాటిని కనుక ప్రిఫర్ చేస్తే ఈ కథల్ని సరదా కథగా కొట్టిపారేయకుండా కొంచెం ఆలోచింపచేసే కథగా కనుక ఆలోచిస్తే ఇది మనకి ఉపయోగపడుతుంది. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదన్నా ఒక 4-5 ఎపిసోడ్లు వచ్చేలాగా ఒక స్టోరీ ఏదన్నా చెప్తారండి? ఒకరోజు రాజు చెప్దామా? వన్ డే కింగ్, ఇవి ఇలాంటి కథలు మనకు చాలా తెలుసు. అవునవును. ఇదేంటంటే అరేబియన్ నైట్స్ నుంచి వచ్చింది కదా. ఓకే. ఖలీఫా కథలు అని చెప్పుకున్నాం కదా మనం. ఖలీఫా కథలు. అవును. ఆ ఖలీఫా కథల్లోనే ఇది కూడా ఒకటి అనమాట. ఈయన పేరేంటి, హారూన్ అల్ రషీద్. ఈయన ఖలీఫా ఉన్న రోజుల్లో ఒక అబూ అల్ హసన్ అని ఒక కుర్రాడు, హసన్ అని వీడు ఒక బ్రహ్మచారి ఊళ్ళో ఉండేవాడు, వివాహం కాల. అయితే ఇతనంటే ఒక వింతైన వాడు అనమాట. వీడు రోజు ఏం చేసేవాడు, అతనే తండ్రి లేడు, ఒక రోడ్డు మీద అలా వ్యాహ్యాలకి నడుచుకుంటూ పోయి ఊళ్ళోకి వచ్చేందుకు ఒక వంతెన ఉండేది. ఆ ఊర్లోకి రావడానికి బాగ్దాద్ నగరంలో ఆ చివరి వైపు నుంచునేవాడు. ఎవరైనా ఊళ్ళోకి వస్తున్న వాళ్ళల్లోంచి ఒక ఆయన్ని సెలెక్ట్ చేసుకునేవాడు అతిథిగా. తన ఇంటికి తీసుకుపోయేవాడు. శుభ్రంగా వాళ్ళకి బాగా తినిపించి రుచికరమైన పదార్థాలు మరి బాగా తాగిచ్చి తెల్లవారు పంపించేసేవాడు. తెల్లవారు వాళ్ళు రాత్రే వెళ్ళిపోయేవాళ్ళు. ఆతిథ్యం ఇచ్చేవాడు. ఓకే. ఒకసారి ఆతిథ్యం ఇచ్చిన వాడికి రెండోసారి ఆతిథ్యం ఇచ్చేవాడు కాదు.
వాళ్ళెవరో తెలియనట్టుగా కూడా మొహం పెట్టేవాడు. ఉమ్. ఆ ఒకరోజు ఎంత మనసిచ్చి ఉండేవాడో వాళ్ళతోటి, ఎంతో ప్రేమగా అతిథుల్ని అత్యద్భుతంగా చూసుకునేవాడు. ఒకసారి ఆతిథ్యం ఇచ్చిన వాడికి రెండోసారి ఇవ్వడు, అది వాడి సిద్ధాంతం. ఓకే. అయితే ఏమైంది, ఆ కాలంలో ఖలీఫాట దేశాన్ని ఊరిని చూసుకోవడానికి బాగ్దాద్ నగరం అంతా తిరిగేవాడు. నెలకు ఒక రోజో 2 రోజులో ఉంటుంది ఆ ప్రోగ్రాం. ఆయన ఒక బానిసని వెంట పెట్టుకుని ఏదో ఒక వర్తకుడి వేషమో, ఏదో సాలవాడి వేషమో, ఏదో ఒక వేషం వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఓకే. ఆ రోజున ఏమైంది, మోసల్ వర్తకుడు, మోసల్ అనేది ఒక ఊరు, ఆ మోసల్ నుంచి వచ్చే వర్తకులు విశేషంగా బాగ్దాద్ నగరానికి వచ్చేవాళ్ళు. ఒక మోసల్ వర్తకుడు, ఆ మోసల్ నుంచి వచ్చే వాళ్ళ డ్రెస్సింగ్ అది వేరేగా ఉంటుంది. కొన్ని మనకు తెలుస్తాయి చూడు, కొన్ని ఉంటాయి. మరాఠీ వాళ్ళని మనం గుర్తుపడతాం, వాళ్ళ క్యాప్ పంచెలు వాటితో అట్లా. ఈ మోసల్ వర్తకుడి వేషంలో ఈయన ఖలీఫా వస్తున్నాడు ఊళ్ళోకి. వస్తుంటే ఇతను చూశాడు. ఆయన వెనకాల ఒక దీర్ఘకాయుడుగా ఉన్న ఒక బానిస కూడా సహాయంగా ఉన్నాడు. ఆయనతో పాటు, రాజుగారితో పాటు వచ్చాడనమాట, ఖలీఫాతో పాటు. ఇతను నమస్కారం అని పలకరించాడు. వ్యాపారం పని మీద వస్తున్నారా, ఈ ఊళ్ళో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఎవరు లేరంటే రండి రండి మా ఇంటికి రండి, ఆతిథ్యం ఇస్తానంటే. ఇతని గురించి ఆల్రెడీ ఖలీఫా కొంచెం వినున్నాడు. ఎవరో కుర్రాడు ఇలా పై ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు, ఒకరోజు ఆతిథ్యం, అదేమిటో తెలుసుకుందాం అనిపించింది. ఆయనకి ఏంటంటే వింత విశేషాలు, విడ్డూరమైన విషయాలు తెలుసుకోవటం ఆయనకి ఇష్టం. పైగా తనకి పొట్టచెక్కలు అయ్యేలాగా నవ్వొచ్చే సంఘటనలు కావాలి ఆయనకి. ఖలీఫాకి అట్లాంటి సరదా విడ్డూరాలన్నీ తెలుసుకోవాలని ఉంటుంది. సరే, వీడి విడ్డూరం ఏమిటో తెలుసుకుందామని తన బానిసతో పాటుగా వీళ్ళింటికి వచ్చాడు. వస్తే అడిగాడు, నువ్వు ఎందుకు ఇట్లా ఆతిథ్యం ఇస్తావు? మరి ఒకరోజు చేసిన వాళ్ళకి రెండో రోజు చేయనండి అన్నాడు. మీరు ఇవాళే నా అతిథి, రేపు మీరెవరో నేనెవరో నాకు తెలుసు అని చెప్పినా నేను ఒప్పుకోను. ఖలీఫా ఆశ్చర్యపడి, అదేమిటి నువ్వు ఒకరోజు భోజనం పెట్టావు, తాగిచ్చావు, మాకు ఏదో మత్తు పదార్థం తాగాం, నువ్వు నేను స్నేహితులంగా? అవునండి, షార్ట్ ఫ్రెండ్షిప్, అదే నాకు ఇష్టం. ఎందుకు చెప్పు అని ఖలీఫా చాలా అతన్ని బలవంతం చేశాడు. చేస్తే ఏం చెప్పాడంటే, మా నాన్న చాలా సంపాదించాడండి, మనం ఈ పుటక పుట్టిన ముందుకు ప్రతిరోజు ఒక అతిథికి భోజనం పెట్టాలి, అది మా నియమం. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళకి. నాకు బోళ్ళంత మంది స్నేహితులు ఉండేవాళ్ళు. అయితే మా నాన్న చాలా ఆస్తి ఇచ్చి మరణించాడు, నేను ఒక్కడనే పిల్లండి. మరేమోను బోళ్ళంత ఆస్తి ఉంది కదా అని కొంత సగం ఆస్తిని నేను వస్తు రూపంలోకి మార్చేశాను. పెద్ద ఇల్లు, ఇంట్లోకి సామాన్లు అన్నీ కొన్నా, ఇల్లంతా గ్రాండ్గా అలంకరించా. మిగిలిన డబ్బులన్నీ నేను డబ్బులుగా ఉంచుకుని స్నేహితులతో చాలా జల్సాలు చేశాను. చాలా సరదాగా రోజు కొత్త చోట్లకి వాళ్ళని తీసుకెళ్ళా, కొత్త ఆహార పదార్థాలు పెట్టించి అక్రమంగా నా డబ్బంతా అయిపోయింది. డబ్బు అయిపోయాక ఇంకా నా స్నేహితులు నాతో పాటు తిన్న వాళ్ళంతా కూడా ఒక్కడు కూడా నాతో ఫ్రెండ్లీగా లేడు. నేను కనపడితే నా ఆతిథ్యం తీసుకోవడానికి కూడా వాళ్ళు నేను డబ్బు అడుగుతానేమోనని పారిపోవటం మొదలుపెట్టారు. చాలాసార్లు ఇలా అయ్యిందండి. నాకు అర్థమైంది, స్నేహాలు ఏవి సరైనవి కాదు. చిన్నప్పటి నుంచి నాతో స్నేహితులుగా ఉండి నేను పెట్టింది తిని నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవ్వరూ నా స్నేహాన్ని నిలబెట్టుకోలేం. అందుకని ఈ సుదీర్ఘ స్నేహాల కంటే షార్ట్ ఫ్రెండ్షిప్స్, చిన్న స్నేహాలు మంచిదని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఏదో వ్యాపారం చిన్నది చేసుకుంటున్నాను అనుకోండి, నా వ్యాపారం నేను చేసుకుంటున్నా, పెద్దది కాదు, డబ్బంతా పోగొట్టుకున్నా కదా, అందుకని నాకు ఆతిథ్యం ఇవ్వడం నా నియమం. మనకి ఇలాంటి కథలు చాలా కనపడతాయి. అవునవును, రోజు ఆతిథ్యం ఇస్తారు వాళ్ళు. అందుకని నేనేం చేస్తా, ఇక్కడ నుంచుని ఈ వర్తకులు వ్యాపారాలకి పై ఊరు వాళ్ళు వచ్చారు, వాళ్ళని పట్టుకెళ్తా, తోచినంతలో శుభ్రంగా పెడతా భోజనం. వాళ్ళు ఏదైనా మత్తు పదార్థం, వాళ్ళకి ఏ పానీయం ఇష్టమైతే ఆ పానీయం తాగిస్తా. బాగుంది. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. నేను మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయను. నాకు ఈ షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్పే నాకు చాలా నచ్చింది. ఇది నా నియమం. బాగుందిగా. ఇల్లు చేరారు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ చక్కగా రుచికరమైన మంచి పదార్థాలు చాలా బాగా వండింది, బాతు మాంసాలు అవి ఇవి. కూర్చుని శుభ్రంగా తిన్నారు. ఈ దీర్ఘకాయుడిగా ఉన్న బానిసను కూడా మేపారు. వాడు పక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన అన్నాడు, మోసాల వర్తకుడు రూపంలో ఉన్నాడు కదా ఖలీఫా, నువ్వు ఇంత బాగా భోజనం పెట్టావు, నీకేం కావాలో అడుగు. ఖలీఫాలాగా అడుగుతున్నాను అనుకోకు, ఖలీఫాని కాకపోయినా ఖలీఫా అంత వాడినే నేను. ఓకే, నీకు ఏది కావాలో అది నేను చేస్తా అంటే, అబ్బాయి నాకేం లేవండి అన్నాడు. ఆయన ఇంకా 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 అడుగుతుంటే ఏమన్నాడు, నాకు కూడా ఒక కోరిక ఉందండి, ఒక పిచ్చి కోరిక అనుకోండి. ఖలీఫా కనుక కుదిరితే నన్ను ఒక్కరోజు ఖలీఫా చేయమని అడుగుతా.
అప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ మొత్తం బాగ్దాద్ నగరాన్ని 4 భాగాలుగా విభజించారు. 4 భాగాలకి 4 అధిపతులు ఉంటారు. నగరాధిపతులు. 4 ముక్కలు చేశారు. ఒక్కో ముక్కకి ఒక నగరాధిపతి ఉంటాడు. మా ప్రాంతానికి వచ్చే నగరాధిపతి పరమ దుర్మార్గుడు. నగరాధిపతులు మంచివాళ్ళైతేనే నగరం బాగుంటుంది. బావుంటుంది. వీడేం చేస్తాడంటే జనాల తాలూకు లూప్ హోల్స్ పట్టుకుంటాడు. వాళ్ళని బెదిరించి డబ్బు గుంజుతాడు. వీళ్ళ దగ్గర ఒక పేడిమూతి వాడు ఒకడు, ఇంకోడు ఇద్దరున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి మర్యాదస్తులైన ఆడవాళ్ళ విషయాలు బయట పెడతారు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు, ఇబ్బంది పెడుతున్నారు. ఓకే. మతాన్ని సీరియస్గా ఫాలో అయ్యే వాళ్ళని బాధ పెడతారు. నాకు గనక అవకాశం దొరికి నేను ఒక్కరోజు రాజయ్యానా, మా ఇంటికి నాకేం రూపాయి ఎక్కర్లా, రాజు అవ్వాలి అంతే. అయితే వీళ్ళ ముగ్గురిని కొరతే ఇస్తా, వాళ్ళ శవాల్ని కందకంలోకి ఈడిపిస్తా, అలా చేయాలనుంది నాకు. నేను రాజునైపోతే వీళ్ళంతు తెలుస్తా అని పక్కపక్క నవ్వాడు. నవ్వి, మీరు భలేవారు, నేను ఏదో చెప్పా, ఇంకా నయం, ఈ పిచ్చి ప్రేలాపన ఎవరికి చెప్పకండి అన్నాడు. అన్నాక ఇద్దరు కలిసి కూర్చుని ద్రాక్షారసం తాగటం మొదలుపెట్టారు. తాగుతుంటే ఏం చెప్పాడంటే, మీరు కనుక మెలకొచ్చి వెళ్దామనిపిస్తే వెళ్ళిపోండి బయటికి, మీ దారిని మీరు. వాకిలి తలుపు వేయటం మాత్రం మర్చిపోబోకండి, తలుపేసేసి వెళ్ళిపోండి, మీ బానిసని తీసుకుని మీ దారిని మీరు అన్నాడు. బానిస కనిపెట్టు కూర్చున్నాడు. ఖలీఫా తాగుతున్నారు, ఈ అబూ హసన్ కూడా తాగటం మొదలుపెట్టాడు. ఇద్దరు కలిసి తాగుతుంటే ఈయన ఏం చేశాడు, మధ్యలో అతను చూడకుండా అతని పానీయంలో ఒక మత్తు పదార్థం కలిపేశారు ఖలీఫా. హసన్ కాస్త ఆ పానీయం తాగేసి ఒళ్ళెరక్కుండా పడిపోయాడు. తల్లి లోపల జనానాలో ఉంటుంది, ఆవిడ ఇట్లా బయటికి రాదు కదా. ఈ ముందు రూముల్లో ఉన్నారు వీళ్ళు. అక్కడి నుంచి బానిసని ఖలీఫా ఏమన్నాడంటే, వీడిని భుజాన వేసుకో, తీసుకుపోదాం, ఈ ఇల్లు గుర్తుపెట్టుకో, నువ్వు మళ్ళీ నా ఆజ్ఞ చొప్పున ఇక్కడికి రావాల్సి ఉంటుంది అని చెప్పి భుజాన వేసుకుని వాకిలి తలుపు వేయకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ ఏమనుకుందంటే, పిల్లాడు తెగదాగేసి వాళ్ళతో కలిసి పోయాడు, తలుపేయకుండా పోయాడు అనుకుంది. ఎత్తు తీసుకుపోయాక ఒక రహస్య ద్వారం గుండా ఖలీఫా అంతఃపురంలోకి వెళ్ళిపోయాక అక్కడ లోపల ఉంటారు కదా ఈ అంతఃపురంలో వాళ్ళు, అరే వీడి బట్టలు మార్చేసేయండి, నేను రాత్రిపూట ఏ బట్టలు వేసుకుంటానో ఆ బట్టలు వేయండి, తెల్లవారేసరికల్లా వీడే మీ ఖలీఫా, వాడు నేను ఖలీఫా కానేమోనని అనిపించకూడదు, వాడికి నాకేమేమి సేవలు చేస్తారో, నాతో ఎలా ఉంటారో అలాగే ఉండాలి, వాడి ఆజ్ఞకి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా నా కొడుకైనా సరే ఉరి తీస్తా, ఖలీఫా డిట్టో డిట్టో. ఓకే, బాగుంది అని చేయమన్నాడు. చేయమనేసరికి సరే ఒప్పుకున్నారు. మొత్తం బట్టలన్నీ మార్చేశారు, సమస్తమైనవి. జనానాలో ఒక 5-6 అంతఃపుర దాసులు ఉంటారు. అందరూ చుట్టూతా కూర్చుని ఉన్నారు. అతను నిద్ర లేచేసరికల్లా సరే అంతా ఫుల్ సెటప్ చేసేసారు. వాడి చెప్పులతో సహా మార్చి పారేశారు. పొద్దున్నే ఆయన వేసుకోవడానికి చెప్పులు కూడా అక్కడ పెట్టారు. ఈయన ఏం చేశాడు, పక్కన అంతఃపురంలో పక్కన ఇంకొక తెరల అవతల ఇంకో పడక ఏర్పాటు చేయించుకుని ఆయన అక్కడ పడుకున్నాడు. తెల్లవారుజామునే పావుతుక్క వైద్యకోప్పుడు ప్రార్థన చేస్తారు. ఖలీఫా అంటే వీళ్ళు ముస్లిమ్స్ అని తెలిసింది కదా మనకి. ఆ పొద్దున్నే చేయవలసిన ప్రార్థన ఉంటుంది కదా, ఆ ప్రార్థన వేళకి కొంచెం ముందే నిద్ర లేపారు. నిద్ర లేపితే వీళ్ళు లేచి చూసుకున్నాడు, నిర్ఘాంతపోయాడు. ఇదేమిటి, నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళు తలుపేయడం మర్చిపోయాడు ఆ వర్తకుడు, నేను ఎక్కడికో నడుచుకుంటూ వచ్చేసానా, ఎవరింటికో వెళ్ళిపోయానా అనుకున్నాడు. చూస్తే బట్టలు ఏంటో వింతగా ఉన్నాయి, పాల నురుగు లాంటి పక్క, ఏమిటో వాయిద్యాలు, చుట్టూతా ఆడవాళ్ళు, గందరగోళంగా ఉంది. ఖలీఫాకి జయం అంటున్నారు మధ్య మధ్యలో వాళ్ళు. వాడు నిర్ఘాంతపడు, ఓరిన అమ్మ కొడుకు అని చెప్పుకుంటాడనమాట. నేను ఖలీఫానేమిట్రా, నీ ముద్ద నువ్వెవడివిరా అంటే తమరు ఖలీఫాయే అంటాడు. నిద్ర లేచి చూసుకున్నాడు. వీడు నిర్ఘాంతపోవటం, చేతులు గిల్లుకోవటం, ఓ బానిసని దగ్గరికి పిలిచి నా వేలు కొరుకు అని వేలు కొరికించుకుంటాడు. అయ్యి బాబోయ్ అనుకుని, ఇదేమిటి నేను ఇక్కడ ఎలా ఉన్నాను, నేను ఖలీఫా ఎలా అయిపోతాను, నేను అబూ అల్ హసన్ అంటారు, కాదు మీరు ఖలీఫాయేనని చెప్తారు వాళ్ళు. అక్కడి నుంచి చెప్పులు తెచ్చిపెడతారు. ఆ చెప్పులు చూస్తే అదేమో మేలిమి ముత్యాలు కుట్టున్నాయి చెప్పులు నింట, ముఖమల్ చెప్పులు. ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టడానికి కూడా వాడు బోళ్ళంత విన్యాసం. వీళ్ళంతా పగలబడి లోపల నవ్వొస్తుంటుంది, వాళ్ళు నవ్వు బిగబెట్టుకుంటారు. ఆ తెరల అవతలు ఉన్న ఖలీఫా ఇదంతా చూస్తూ ఆయన విరగబడి నవ్వుకుంటూ ఉంటాడు, ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. వీడు నేను ఖలీఫాని కానంటాడు కానీ ఇంకేం చేయాలో తెలియదు. అక్కడి నుంచి జఫరు మస్రూఫో ఏదో తమాషా పేరు, మసూర్, వాళ్ళిద్దరు సార్. జఫర్ అని ఆయనేమో ఖలీఫా తాలూకు మంత్రి, మసూర్ ఏమో ఆయన కత్తి పుచ్చుకునే అంగరక్షక దళం మొదటివాడనమాట, ఆ కత్తి పుచ్చుకుంటాడు. వాళ్ళు కూడా వచ్చేస్తారు, సంగీతాలు పాడుతూ ఉంటారు, అంతా గందరగోళంగా నిద్ర లేపుతారు.
ప్రార్థన సమయం అయిపోతుంది, ఎవరైనా పొద్దున్నే లేచి ప్రార్థన చేయవలసిందే. అవును. సరే లేవదీస్తారు, శుభ్రంగా స్నానం చేయిస్తారు. మంచి ఆ బట్టలు చూస్తే ఖలీఫా బట్టలు తెలిసిపోతున్నాయి, నువ్వు ప్రత్యేకమైన బట్టలు, చీనాంబరాలు. సరే బట్టలు వేసుకుంటాడు. ఖలీఫా ఎలా అయిపోయాను నేను? అబూ అల్లాస నుంచి ఆ వర్తకుడు తలిపేయటం మర్చిపోతే నేను ఎక్కడికో నడిచి వచ్చి స్వర్గంలోకి వచ్చేసాను అనుకుంటాడు. ఇతను ఏం చేశాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. భలే ఇంట్రెస్టింగ్ గా ఉందండి. బాగుంటుంది. నమస్తే రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. రమ్మగారు, ఏదైనా ఒక మంచి స్టోరీ. చందమామ కథ చెప్తాం. అలాగే. ఒక ఊళ్ళో భార్య భర్త కాస్త పెద్దవాళ్ళు. ఊళ్ళో ఏదో చిన్న వ్యవసాయం ఉంది, 3 అబ్బాయిలు వాళ్ళకి. అయితే ఒక పట్టణానికి ఆనుకునే ఉన్న పల్లెటూరు. సాధారణంగా అట్లా ఉంటే పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అవును. తిరుపతి లాంటి ఊళ్ళలో అప్ అండ్ డౌన్ చేసి పల్లెటూళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది కనపడతారు. ఇప్పుడు మా చిట్టుగుడూరులో కూడా అంతే, పందరెళ్ళి బెజవాడ వెళ్ళి ఉద్యోగాలు యూరు పామరు వెళ్ళేవాళ్ళు. ఇది ఏముంది, బస్సు ఎక్కి వెళ్తాం, ఏదో బండి వేసుకెళ్తాం అలా భావిస్తారు. అవును, సహజంగా అంతే కదా. ఊళ్ళో అయితే ఏదో ఇంటెద్దు ఉండదు, కరెంటు ఖర్చులు తక్కువగా ఉంటాయి, మరి కూర నార అన్నీ ఉంటాయి, ఫ్రెష్ పాలు, ఫ్రెష్ నీళ్లు, ఫ్రెష్ గాలి, ఎన్ని ఆలోచిస్తారు. పైగా అమ్మ నాన్న అలవాటైపోయిన ఇల్లు. ఇలా ఆలోచించుకుని ఈ పిల్లల్లో ఒక అబ్బాయి ఏమో కొంచెం టౌన్ దాకా వెళ్ళకుండానే ఓ పాల సంఘంలో ఉద్యోగం ఒకడికి, టౌన్లో ఊరి చివరి ఉద్యోగం ఇంకొకడికి, ఓ వ్యాపారస్తుడి దగ్గర హెల్పర్గా ఉన్నాడు ఇంకొకడు. ఓకే. 3 అబ్బాయిలకి పెళ్ళిళ్ళు చేశారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కోడళ్ళు వచ్చారు. వరుసగా 3 కోడళ్ళు ఊళ్ళోనే ఉంటున్నారు. ఇల్లు పెద్దదే వాళ్ళది, ఇల్లు పెద్దది. ఎవరి గదులు వాళ్ళకు ఉన్నాయి. వంట కలిసి చేసుకోవాలి, కలిసి పనులు చేసుకోవాలి. మా అత్త మామ ఏం చేసేవాళ్ళు, ఇంట్లో సవరించడానికి ఆడపిల్లలు ఉన్నారు కదా కోడళ్ళు. సాయంకాలం 4 దాటంగానే మెల్లిగా ఇద్దరు లేచి ఫలహారం చేసి గుళ్ళోకి పోయేవాళ్ళు. గుళ్ళో సాయంకాలం దేవుడి దర్శనం చేసుకుని స్నేహితులతో వాళ్ళతో వెళ్తూ మాట్లాడుకుని పురాణ శ్రవణం చేసి హారతి అందుకుని 7 గంటలు దాటాక కొడుకులు కూడా అప్పుడే టౌన్ నుంచి పట్టణం నుంచి వస్తుంటే వాళ్ళ 3 కలిసి వీళ్ళిద్దరూ కూడా ఇంటికి నడిచి వచ్చేవాళ్ళు. చీకటి పడ్డాక పిల్లలు తోడొచ్చేవాళ్ళు అనమాట. అట్లా ప్రతిరోజు అత్తమామ వెళ్ళిపోయేవాళ్ళు. ఈ 3 కోడళ్ళకి సాయంత్రం ఏవో కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులు అయిపోయాక ఇంకేముంది, అసమా ఓసమా కబుర్లు చెప్పుకుంటారు. అది పెద్ద పెరడు, విశాలమైన ఇల్లు, ఒక పెద్ద ప్రహరీ. దూరంగా వచ్చేవాళ్ళని చూసి వీళ్ళు మాటలు మానేసి పనిలో కూడా పడచ్చు. ఓకే. వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్న సంగతి పక్కింటి వాళ్ళకి గిక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. ఇల్లు ఊళ్ళల్లో ఇల్లు పెద్ద పెద్దవి, అవును, దొడ్లు పెరళ్ళు విశాలమైనవి కదా. 3 కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇంక ఎన్నాళ్ళు ఈ పల్లెటూరులో పడి ఉంటాము అనిపించేది. పోనీ 7 కాపురం పెడదామంటే మొగుళ్ళు ఒప్పుకోరు. అసలు పట్టణంలో ఉద్యోగం, పట్టణంలో కాపురం పెడతాడని చేసుకున్నాను పెళ్ళి, ఈయనేమో తీసుకొచ్చి ఈ ఊళ్ళో పడేశాడు, తను మాత్రం తిరిగి వస్తాడు రోజు కులాసాగా. అలా అనిపిస్తుంది. రోజు బయటికి వెళ్ళే మగవాళ్ళని చూస్తే ఆడవాళ్ళకు ఒక మంటగా ఉంటుంది. వీళ్ళు వెళ్తున్నారు కదా అనిపిస్తుంది. అదే కాదు, ఉద్యోగస్తులైన ఆడవాళ్ళకి కూడా ఈ తిప్పలు ఉంటాయి. రోజు ఆఫీస్కి వెళ్తాం మనం, ఎప్పుడైనా ఆదివారం బయటకు వెళ్తే రోజు తిరుగుతావుగా, ఈ ఒకరోజు ఇంట్లో ఉండొచ్చు కదా, అలా మాట్లాడతారు. రోజు వెళ్ళేది ఎవరు తిరుగుతారు? ఆఫీసులకి ఉద్యోగాలకి వెళ్ళాలంటే ఆ హైరాన్లో పోతారు. ప్రపంచాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండదు. అవును, కానీ అలా అనిపించదు ఇంట్లో ఉండే వాళ్ళకి. ఈ కోడళ్ళు 3 ముక్కులు మూతులు విరుచుకున్నారు, మాట్లాడుకున్నారు, సణుక్కున్నారు, గందరగోళ పడ్డాక ఎట్లా అగైనా సరే అత్తమామనేచ్చి వీళ్ళని మనతో ఉంచుకోకూడదు అనేలాగా చెయ్యాలి. ఓహో, ఏం చేద్దాం? ఇప్పుడు పోట్లాడేమనుకో మొగుళ్ళు ఒప్పుకోరు, వేరుపడదామనుకో వాళ్ళు ఒప్పుకోరు. పైగా పుట్టింటి వాళ్ళు పిలిచి పంచాయతీ పెట్టిస్తారో ఏం పాడో. పైగా 3 చెప్తే 3 చెడ్డైపోతారు, ఎవరో ఒకళ్ళు చెప్తే ఆ ఒకళ్ళు చెడ్డవుతారు. ఎట్లా? బాగా ఆలోచించారు. ఈ తోడుకోడల్లో 2 కజిన్స్ కూడా. ఓకే. అందుకని అట్లా కాదు ఇట్లా కాదని ఒక 10 రోజులు సుదీర్ఘంగా ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చారు. అత్తగారు పని చెప్తుందా, పని చేయకుండా మానేద్దాం అనుకున్నారు. పని చేయకుండా మానేస్తే మొగుళ్ళు ఒప్పద్దు. సాయంత్రం వచ్చేసరికల్లా మీ ఆవిడేమీ చెప్పిన పని చేయట్లేదురా అని చెప్తుంది అత్తగారు. అప్పుడు ఎట్లా? అందుకని చెప్పిన పని చెయ్యాలి, చేయకూడదు కూడా. ఓహో. సహాయ నిరాకరణ ఏమిటి? అనే చేయను అంటాం, నుంచోవాలి కానీ చేయకూడదు. ప్లాన్ పెట్టుకున్నారు. సరే 3 ఆ రోజు నుంచి స్టార్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆవిడ, అమ్మాయి పొయ్యి వెలుగుతుందో లేదో చూసి రావే అంటే చూస్తుంది, వస్తుంది. వెలుగుతుందో లేదో చెప్పదు, చూసి రమ్మన్నారు, అంతే అయిపోయింది. అక్కడి నుంచి మామగారికి అన్నం పెట్టుంటే అన్నం ఒకటి పెడతారు కంచంలో, పప్పు కూర పులుసు ఏం వేయరు, అన్నం చెప్పారు అంతే. అక్కడి నుంచి కూర మాడుతోందేమో చూసిరామంటే చూసొస్తుంది, తిప్పటం గిప్పటం ఏమీ లేదు. అన్నం దించేవే ఉడికిపోయి ఉంటుందంటే అన్నం దించి పక్కన పెడుతుంది, పొయ్యి ఆర్పదు. అది కదా పద్ధతి. అన్నం దించి పక్కన పెట్టాక మిగిలిన కూరలు అన్నీ అయిపోతాయి, అన్నం తర్వాత వండుకుంటారు. కూర పులుసు వండేసి చివరికి అన్నం కాసంటే ఎక్కిస్తారు వేడి వేడి అన్నం కోసం. అది దించి
నిప్పులు ఇవసరికి లాగి నీళ్లు చల్లేసేయాలి. అదేం అదే చేయలేదు. లేదు. ఇల్లు అలకవే అంటే అలుకుతుంది అంతే. ఊడవ్వే అంటే అన్ని గదులు ఊడ్చి పోగో చోట పెడుతుంది. పోగెత్తు అంటేనే ఎత్తుతారు, లేకపోతే ఎత్తరు మంచి కోడళ్ళండి కదా. మరి వాళ్ళ ప్లాను అదే కదా. అన్ని పనులు అంతే. వాకిలి ఊడ్చి ముగ్గేయి అంటే ఊడ్చి ముగ్గేసి వచ్చింది. నీళ్ళు చల్లదని నువ్వు చెప్పలేదు కదా మావయ్య, నువ్వు చెప్పలేదుగా అంటుంది. పంచి ఇచ్చాడు, పంచి ఆరేయమ్మా అన్నాడు. పంచి ఆరేయమ్మా అంటే అది విప్పిన పంచి తీసుకెళ్ళి ఆరేసింది. అదేంటి ఆరేసా ఉతకలేదని, ఉతకమని నువ్వు చెప్పలేదుగా, నువ్వు చెప్పలా. అన్ని పనులు అంతే, తెలివితేటలు. ఇక చూశారు అత్త మామ. ఒక 15 రోజులు చూశాక ఒకరోజు గుడి నుంచి వాకి నుంచి రోజు మాట్లాడుకుంటారుగా, పిల్లలతోటి మాట్లాడుకునేందుకు బెస్ట్ టైం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ తెలివితేటలు అవి. గుడి నుంచి వచ్చేటప్పుడు కొడుకులకు చెప్పారు, అయ్యా కోడళ్ళ పద్ధతి ఏమిటో తెలియరాకుండా ఉందిరా, ఏ పని చెప్పినా సగమో పావో చేస్తున్నారు, వాక్యాన్ని తప్ప వాక్యార్థంలోకి వెళ్తల్లా వాళ్ళు. నువ్వు చెప్పిన సెంటెన్సే చేయకపోవట్లేదంటే చేయకపోవటం కాదు, చేస్తున్నారు. ఎలా చెప్పాలి? బీరకాయ చెక్కు తీసి చిన్న ముక్కలు తరిగి కత్తిపీట పక్కకు పెట్టి అవన్నీ చెప్పాలి. ఎట్లా చెప్పగలుగుతారు? అమ్మాయి బీరకాయ తరుగు అంటారు, చెక్కు తీయి అది చెప్పాలా ఎవరైనా? చెక్కులు ఎత్తు కూడా చెప్పక్కర్లే, అవన్నీ చేసేయాలి. చేయటం లేదు, ఇట్లా చేస్తున్నారు, చాలా సతాయింపుగా ఉన్నారయ్యా, వాళ్ళకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదల్లే ఉంది అని చెప్పారు. చెప్తే సరే అమ్మ ఒక 15-20 రోజులు ఆగు, చూద్దాం, మేము కూడా చూస్తామన్నారు. కానీ వీళ్ళు మొగుళ్ళతోటి చక్కగా ఉన్నారు. సరే వీళ్ళు ఏం చేశారు, ఒక 20 రోజులు గడిచేసరికి కల్లా సంక్రాంతి పండుగ వస్తుంది. పండగకి 10 రోజుల ముందే భర్త అడిగాడు పెద్ద కోడల్ని, ఏమే నీకేం కావాలి, నీకేదంటే ఇష్టం పండక్కి అన్నాడు. కంచిపట్టు చీరలు చాలా ఇష్టం, కంచిపట్టు చీర కొనండి అని ఊరుకున్నాడు. అక్కడి నుంచి రెండో కోడల్ని రెండో అబ్బాయి అడిగాడు. ఈవిడ ఎప్పటి నుంచో జత గాజులు చక్కగా వెడల్పాటివి చేయించుకోవాలని చాలా కోరిక, బంగారు గాజులు. బాగుంది, సరేనన్నాడు. మూడో కోడలేమో చంద్రహారాలు చెప్పింది. తర్వాత ఆ అబ్బాయిలు మాట్లాడలా. వీళ్ళకి కోడళ్ళకి ఏమన్నది, అయ్యో కంచిపట్టు చీర చెప్పాను, ఏ రంగు తెచ్చేస్తాడో ఏమిటో, సరిగా రంగులు ఫలానా రంగులు కావాలని చెప్పాలి కదా, ఆవిడ అడగకుండా ఎట్లా చెప్తామని చూస్తున్నారు. ఏ రంగు ఫలానా రంగు అని చెప్పలేదు అని పెద్ద ఆవిడే. గాజుల్లో పలానా మిరియం, డబల్ మిరియం చేతే కావాలని చిన్నావిడే. అక్కడి నుంచి చంద్రహారాల్లో గుండ్రటివే, పెద్దవే, చిన్నవే, కోలవే. చంద్రహారాల్లో గుండ్రాలు ఉంటాయి, ఇట్లా ఉంటాయి. అవును, కొన్ని ఇలా కోలగా ఉన్న చంద్రహారం ఉంటుంది ఈ స్టైల్లో. అదో ఏదో చెప్పాలనుకుంది. అతను చెప్పనివ్వలే, వీళ్ళు చెప్పనివ్వలేదు. రోజులు గడిచాయి. భోగి పండగ వచ్చింది. పండగ రోజు భర్త ఏవో సామాన్లు తెచ్చి అందించాడు, లోపల పెట్టండి. ఇంకేనేమింది, పట్టు చీరే తెచ్చాడు. ఊడదీసి చూడలే, బాక్సులు లోపల పెట్టారు. అక్కడి నుంచి పండగ పొద్దున్నే దేవుళ్ళకి పెట్టుకుంటారు కదా, సామాన్లన్నీ పట్టుకురండి అన్నారు. ముగ్గురు పట్టుకొచ్చాక పెద్ద అబ్బాయి ఆ చీర పుచ్చుకెళ్ళి వాళ్ళ అమ్మకి, అమ్మ నీ కోడలికి చాలా ఇష్టంట, కట్టుకోవే అని కంచిపట్టు చీర చేతిలో పెట్టాడు. ఏమైనా నిర్గాంధిపోయింది, నాకు ఇష్టమని చెప్పా కానీ అత్తగారికి ఇమ్మని చెప్పానా నేను అంది. నువ్వు నాకు చెప్పలేదు కదా, నీకు ఇష్టమని చెప్పావు, నీకే కావాలని నువ్వు నాకు చెప్పలేదుగా, నీకు ఇష్టమైంది మా అమ్మకి ఇచ్చాను. రెండో కొడుకు వచ్చి గాజులు తొడిగాడు అమ్మకి. మూడో కొడుకు వచ్చి మెళ్ళో చంద్రహారం వేశాడు. మీకేమి ఇష్టమో చెప్పారు, మీకే కావాలని మీరు చెప్పలా, సరిపోయింది కదా. అత్తగారు పట్టు చీరతే కట్టుకుంది, కట్టుకోలేదులే ఒళ్ళో పెట్టుకుంది. సరే అక్కడి నుంచి జత గాజులు ఇంతంత లావు డబల్ మిరియన్ చేత త్రిబుల్ మిరియన్ చేత వేసుకుంది. చంద్రహారాలు ఆవిడ మెళ్ళలో ఉన్నాయి. ముగ్గురు కిక్కురు మనకడ నుంచున్నారు. భర్తలు బాగా బుద్ధి చెప్పేశారు. ఇప్పుడు వీళ్ళు అదే కదా చేశారు, అన్నం పెట్టు అంటే ఒట్టి అన్నం పెట్టమనే అర్థం. తెలివితేటలు చూపించారు, వాళ్ళు చూపించారు. ముగ్గురు బిక్కమొహాలు వేసుకున్నారు, ఒకళ్ళ వంక ఒకళ్ళు చూసుకున్నారు, తేలికుట్టిన దొంగల్లాగా అయ్యారు. ఇప్పుడు సారీ చెప్పాలి ఎవరికి? అత్తగారికి. నిశ్శబ్దంగా వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడ్డారు. మమ్మల్ని క్షమించండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలండి, పల్లెటూరు కాపురం వద్దని ఇలా చేసాము అంతే, మేము ఆలోచించుకుని చేసిందే, మమ్మల్ని క్షమించండి అంటే ఆవిడందే, అమ్మాయి మీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా, లోపల ఉన్నది బయటికి చెప్పాలి. ఇప్పుడు చూడండి, హాయిగా కులాసాగా నలుగురం ఓ చోటనో, ఇంత విశాలమైన పెరడు, ఇంత హాయిగా గాలి, కాయ కసురు, సొంతంగా పనిచేసుకోవటం, నలుగురు కలిసి ఉండటం, కలిసి పండగపూట అన్నం తింటాం ఉంది. వేరే వేరే ఇళ్లలో ఉంటే అది ఎట్లా కుదురుతుంది? పిల్లలు పుట్టి వాళ్ళకి బళ్ళో వేసే నాటికి అప్పుడు పట్టణాల్లో కాపురాలు పెడుదురు కానీ నిండర్రా, మీ వస్తువులు మీరు తీసుకోండి, ఇవన్నీ నాకెందుకు ముసలిదాన్ని అని ఆవిడ పట్టు చీర పెద్ద కోడలికి, గాజులు చిన్న కోడలికి, చంద్రహారం మూడో కోడలికి తీసిచ్చి వస్తువులు వేసుకుని మొగుళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఎప్పుడు వాళ్ళు ఈ తెలివితేటలు చూపించలేదు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, క్యూట్గా ఉంది. చాలా చాలా. నమస్తే. నమస్తే.